అధిక ఫీజులను అరికట్టాలి. ప్రైవేట్ విద్యా సంస్థల అధిక ఫీజులను అరికట్టాలి. ప్రైవేట్ విద్యా సంస్థల అధిక ఫీజులను అరికట్టాలి. ప్రైవేట్ అధిక ఫీజులను అరికట్టాలి. నా పేరు మూల కేశవులు, మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. అందరికీ జైభీం. ఈరోజు రాష్ట్రంలో పుట్టగొడుగులో పుట్టుకొస్తున్న విద్యా సంస్థలు రాష్ట్రంలో లైసెన్స్ ఉన్నా కానీ పర్మిషన్ ఉన్నా లేకున్నా ఈరోజు సమాజంలో అత్యధికంగా ప్రైవేట్ విద్యా సంస్థలు నెలకొల్తున్నవి, పుట్టుకొస్తున్నాయి. విద్యార్థులను అధిక సంఖ్యలో కాలేజీలో కానీ స్కూల్లో కానీ అడ్మిషన్ చేసుకొని అధిక ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతూ విద్యా సంస్థలు కూడగట్టుకుంటున్నాయి. అధిక సంఖ్యలో ఇంకా అధిక విద్యార్థులను చేర్చి విద్యను అభ్యసించే విఫలమవుతున్నారు. ఎందుకంటే విద్యా సంస్థలో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం స్కూల్లో కానీ కాలేజీలో కానీ విద్యార్థుల టైలు, బెల్టులు, తర్వాత బుక్స్ వాళ్ళు యాజమాన్యాలే బుక్స్ అమ్ముకొని వాళ్ళు అధిక లాభాలు గడిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కానీ సమాజంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఉన్నోనికి ధనవంతుని కానీ పేదవానికి కానీ కుల మత తేడా లేకుండా ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలంటే ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలను రద్దు చేసి ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసి అభివృద్ధి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాలక వర్గాలు ఆలోచించి ఈ దిశగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులు ఈరోజు సమాజంలో ప్రజలు కూడా విద్యా సంస్థలను ప్రైవేట్ విద్యా సంస్థలను రద్దు చేయుటకు ప్రభుత్వాన్ని మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థలను గుర్తించి అభివృద్ధి చేయాలని చెప్పి సందర్భంగా చేస్తున్నాం. అందుకని మాల చైతన్య సమితి ఆందోళన కార్యక్రమాలు చేపడతాం భవిష్యత్తులో కూడా చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై మాల.